హాయ్ అండి, నేను మీ డాక్టర్ రఘుతేజ, లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్. అంబెలికల్ హెర్నియా అంటే ఏంటి? నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఇది అంబెలికస్. ఈ బొడ్డు అనేది అంబెలికస్, ఇది మనందరికీ తెలుసు. ఎప్పుడైతే ఈ బొడ్డు అనేది వీక్ అవుతుందో, ఆ డిఫెక్ట్ సైజ్ అనేది పెరుగుతుందో, అందులో నుంచి లోపల పొట్టలో ఉన్న ఇంటెస్టైన్ కాస్త ఇలా బయటకి ప్రొట్రూడ్ అవుతాయి ఈ డిఫెక్ట్లోకి. సో ఇది ఈ హోల్ అనేది డిఫెక్ట్, ఇది ఇంటెస్టైన్ ఇలా డిఫెక్ట్లోకి ప్రొట్రూడ్ అవుతాయి. అలా ప్రొట్రూడ్ అయినప్పుడు, అలా లోపలికి వెళ్ళినప్పుడు దాన్ని అంబెలికల్ హెర్నియా అంటాం. సో ఇక్కడ ఒక బొడిపెలాగా స్వెల్లింగ్ లాగా ఉంటుంది పేషెంట్స్కి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, దగ్గినప్పుడు దాని సైజు పెరుగుతుంది, నార్మల్గా ఉన్నప్పుడు సైజు చిన్నగా ఉంటుంది లేదా తగ్గిపోతుంది. ఇది అంబెలికల్ హెర్నియా యొక్క ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్. మరి దీనికి డయాగ్నోసిస్ ఏంటి అంటే, అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తాం. అల్ట్రాసౌండ్ స్కాన్లో ఈ ఇంటెస్టైన్ ఉందా లేదా ఈ ఇంటెస్టైన్ చుట్టూ ఉన్న కొవ్వు, ఆ కొవ్వుని ఒమెంటమ్ అంటాం, ఒమెంటమ్ ఉందా అనేది మనకు స్కాన్ చేస్తే తెలుస్తుంది. స్కాన్ అయిన తర్వాత ఒకవేళ అంబెలికల్ హెర్నియా ఉంటే ఆ డిఫెక్ట్ సైజ్ ఎంత ఉంది అంటే, ఈ హోల్ ఉంది కదా, ఈ హోల్ డిఫెక్ట్ అనమాట. ఈ సైజు కనుక చిన్నగా ఉంది అంటే దానికి సర్జరీ వేరే ఉంటుంది. ఈ సైజు కనుక పెద్దగా ఉంది, ఇంత పెద్దగా ఉంది, ఒక 3-4 సెంటీమీటర్ సైజ్ పెద్దగా ఉంది అంటే దానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్జరీస్ ఉంటాయి. సో 2 రకాలు, ఒకటి ఓపెన్ సర్జరీ, రెండోది లాప్రోస్కోపీ. ఓపెన్ సర్జరీ అంటే నార్మల్గా ఇక్కడ బొడ్డు కింద కట్ చేస్తాం. కట్ చేసి ఆ ఏదైతే హోల్ డిఫెక్ట్ అయిందో దాన్ని స్టిచెస్ వేసేసి, ఆ డిఫెక్ట్ పైన, ఆ స్టిచ్ వేసిన దానిపైన మంచిగా మెష్ని వేసేస్తాం, జాలిని వేస్తాం. సో ఆ జాలి కూడా ఆ డిఫెక్ట్ సైజుని బట్టి జాలి సైజుని చూస్ చేసుకుంటాం. 2 సెంటీమీటర్ డిఫెక్ట్ హోల్ ఉందనుకోండి, అరౌండ్ ఒక డబల్ ద డిఫెక్ట్ సైజు 5 సెంటీమీటర్ ఆర్ 10 సెంటీమీటర్ దగ్గర ఆ హోల్ని మొత్తం డబల్ సైజులో కవర్ చేసేంత మెష్ని మేము ప్రిఫర్ చేస్తాం. సో ఇలా లాప్రోస్కోపీ అంటే ఈ బొడ్డు పక్కన చిన్న హోల్ క్రియేట్ చేసి, గ్యాస్ని క్రియేట్ చేసి అందులోకి ఇన్స్ట్రుమెంట్స్ని పంపిస్తాం. ఇన్స్ట్రుమెంట్ సాయంతో ఈ ఏదైతే ఇంటెస్టైన్ ఈ డిఫెక్ట్లోకి, హోల్లోకి వెళ్ళిందో దాన్ని కిందికి లాగేస్తాం. లాగేసి లాప్రోస్కోపీ ద్వారా ఈ డిఫెక్ట్ని స్టిచెస్ వేసేస్తాం ఇన్స్ట్రుమెంట్ ద్వారా. వేసేసి కింది నుండే లోపల నుండి మెష్ పెట్టేసి దాన్ని గన్తో ట్యాకర్స్ అని ఉంటాయి, వాటితో హోల్డ్ చేయడానికి ట్యాకర్స్ పెట్టేస్తాం. సో ఇది లాప్రోస్కోపీ ద్వారా ట్రీట్ చేసేది. సో లాప్రోస్కోపిక్ అంబెలికల్ హెర్నియా, ఓపెన్ అంబెలికల్ హెర్నియా 2 రకాలు ఉంటాయి. ఈ కాలంలో నార్మల్గా లాప్రోస్కోపీ అంబెలికల్ హెర్నియా చేస్తున్నాము. వితిన్ 1 డే పేషెంట్ డిశ్చార్జ్ అయిపోతారు. అసలు మీకు ఆపరేషన్ అయినట్టు కూడా తెలీదు. చాలా చిన్న కట్స్ ఉంటాయి, 1/2 సెంటీమీటర్ కట్స్, అంతే, వేరే ప్రాబ్లం ఏమీ ఉండదు. వితిన్ 1 వీక్ ఆర్ 5 డేస్ మీరు నార్మల్ మీ వర్క్ అంతా చేసుకోవచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ ఎనీ టైం మీరు నన్ను కన్సల్ట్ అవ్వచ్చు. డాక్టర్ రఘుతేజ, లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఓనస్ రోబోటిక్ హాస్పిటల్. థ్యాంక్ యూ.